మొత్తం 8 ఉమ్మడి జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమ, అలాగే అనంతపురం, నెల్లూరు, కృష్ణా ఇట్లా కొన్ని జిల్లాలు కంప్లీట్గా స్వైప్ అవుట్ అయిపోయింది మొత్తం వైఎస్ఆర్ పార్టీ. ఎక్కడ కూడా ఆ ఖాతా తెరవల బోణీ లేదు. అటువంటి పరిస్థితులు వచ్చినాయంటే దానికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు ఎంత విసుగు వేశారు అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు మేము నిన్న కూడా చెప్పాం, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ వ్యక్తిని ఆ విధంగా వ్యక్తిగతంగా ఆయన్ని అవమానపరిచిన రీతిలో ఆయన ఆ అసెంబ్లీ నుంచి బయటకు వస్తూ ఆయన చేసిన శపథం అందరికి గుర్తుంది. ఇది కౌరవ సభలా చేశారు. దీన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతానని చెప్పని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శపథం చేసిన మాదిరిగానే కూడా ఆయన ఈరోజు ఒక హుందాగా రాష్ట్రంలో కన్నీ విని ఎరిగిన రీతిలో భారీ మెజార్టీ, ఒక సునామీ, ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ తోటి ఈరోజు మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్తో కలిసి. మరి అంతేకాకుండా మొన్న 6 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు, 75 సంవత్సరాల వయస్సు, అంత లెజెండరీ పర్సనాలిటీ, 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి ఎటువంటి కారణం లేకుండా, కనీసం అరెస్ట్ వారెంట్ లేకుండా, సమాచారం లేకుండా అతి అమానుషంగా, దారుణంగా ఆయన ఒక క్రిమినల్ లాగా అరెస్ట్ చేసిన తీరు ప్రజలు మర్చిపోలేకపోయారు. వీటన్నిటి రిఫ్లెక్షనే ఈరోజు ఫలితాల్లో చూపించింది. మరి నేనైతే ఒకటి అనుకుంటా ఉన్నాను, 11 ఎమ్మెల్యేలతోటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారని నేను అనుకోవట్లా. ఆయన యాటిట్యూడ్కి, ఆయన వ్యక్తిత్వానికి ఎవరినో ఆ పార్టీ లీడర్గా పెడతారు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలా ఆ పార్టీకి. అది సెకండ్ లార్జెస్ట్ పార్టీగా కూడా జనసేన పార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ మేజర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన ఉంది 21 సీట్లతో. కేవలం 11 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అగమ్యకు వచ్చినాక నేను ఆయన ప్రెస్ మీట్లో కూడా చూసాం. ఆయన బాధ వర్ణాతీతంగా ఉంది. ఇప్పుడు కూడా ఆయన నేను అన్ని చేశాను, నేను ఆడపడుతులకు చేశాను, వృద్ధులకు చేశాను, రైతులకు చేశాను, బీసీలకు చేశాను, ఎంత చేసినా కూడా ఏమైపోయిందో నాకు అర్థం కాలేదని బాధపడుతున్నాడు తప్ప ఆయన చేసిన తప్పేంటి, ఎందుకు ప్రజలు ఇంత ఒక భయంకరమైన ఈ తీర్పు ఇచ్చారనేది అర్థం చేసుకోకుండా ఇంకా ఆయన తప్పులేనట్టుగా బాధపడతా ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన ముందున్న కర్తవ్యం రెండే, ఒకటి రాజకీయాలు మానేసి పూర్తిగా ఆయన ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో వ్యాపారాలు చూసుకోవటం, లేదు 2 ఓడిపోయిన మంత్రుల్ని, ఎంపీలని, ఎమ్మెల్యేలని పరామర్శల పేరుతో ఓదార్పు యాత్ర చేసుకోవడం తప్ప ఆయన అసెంబ్లీకి వచ్చి మళ్ళీ అక్కడ అసెంబ్లీలో కూర్చుంటడానికి మేమైతే అనుకోవట్లేదు. ఇప్పటికైనా సరే ఎందుకు ప్రజలంతా తీర్పు ఇచ్చారు, ఇంత ఘోరమైన పరాజయం జరిగింది రివ్యూ చేసుకొని కనీసం ఇప్పుడైనా మార్పు వస్తే భవిష్యత్తులో కనీసం అతను ఒక నాయకుడు గారు గుర్తిస్తారు తప్ప లేకపోతే ఇంకా మరింత దిగజారిపోయే పరిస్థితి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ